ఓం నమ శివాయ. పరమేశ్వరుడి అష్టోత్తరంలో ఉన్నటువంటి శంభుహు అనే నామానికి అర్థం చెప్పుకుంటున్నాం మనం. అయితే ఈశ్వరుణ్ణి అనుబంధంగా పెట్టుకుని మనం ఉండినట్టయితే దానికి వైరాగ్య సుఖము అని పేరు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎలా ఉంటే సాధనలో వైరాగ్యం వస్తుందని చెప్పేవారు ఎవరు? శాస్త్రం. శాస్త్రం చెప్పడానికి గురువు కూడా ఉండాలి. శాస్త్రం చదువుకున్నవాడే ఉండాలి ఆ గురువు. నేను ఇంత కష్టపడి చదువుకున్నాను, ఎందుకు వచ్చిన ప్రారంధం అనుకోకుండా, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చెప్పడం తన కర్తవ్యమైన గురువు దొరకాలి. అలాంటి గురువు దొరకకపోతే శాస్త్రం అందదు. మనుష్య జన్మ ప్రయోజనం ఈ జన్మకు కాకపోతే వచ్చే జన్మకైనా అడుగు ముందుకు వేయలేం. ఇవి శంభుదేవుడే ఇవ్వాలి. అందుకొరకు ఆయన వేదాన్ని ఇచ్చాడు. ఆశ్చర్యం ఏమిటి అంటేనండి, సుఖానికి ప్రారంభ స్థానం ఎవరో తెలుసా అండి? సుఖానికి ప్రారంభ స్థానం తల్లి. అమ్మ కడుపులో నుండి బయటికి వచ్చినప్పుడు సమస్త ప్రపంచం కొత్తే. జీవి అమ్మ కడుపు లోపల గోడలకు తగిలి అవే గోడలు యువతల తగిలితే కొంత ఉపశాంతిని పొందుతాడు. ఆ ఉపశాంతిని పొంది నాకు రక్షకురాలు దొరికింది, ఈవిడ నన్ను రక్షిస్తుంది అనేటటువంటి మౌన భావనా సుఖం అక్కడ ప్రారంభమవుతుంది. ఎవరిచ్చారు ఇది? కడుపులో ఆ పిండ రూపంగా ఎవరు ప్రవేశపెట్టారు? ఆయనే పరమేశ్వరుడు. ఆ తర్వాత మనందరికీ రక్షకుడై ఉన్నాడు. ఆయన నీ తండ్రి, ఆయనని మీరు అను, నువ్వు అని చెప్పకు, పిలవకు అన్నది ఎవరు చెప్పాలండి? తల్లి చెప్పాలి. ఈ రోజుల్లో భర్తని పేరు పెట్టి పిలిచేస్తున్నారు. నాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయింది. అత్తగారిని మామగారిని అత్తయ్య గారు మామయ్య గారు అంటుంది, బావగారు అంటుంది, వాళ్ళ తోటికోడల్ని అక్క అని పిలుస్తుంది, మొగుడిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది. ఇదేం మర్యాద? రేపు పొద్దున పిల్లవాడు నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు వాడు పేరు పెట్టి పిలవడానికి గ్యారంటీ ఏంటి? అదో పెద్ద కొత్తల్లో ఒకసారో రెండుసార్లు ముద్దుగా ఉంటుంది. వాడికి వచ్చిరాని మాటలతోటి ముద్దుగా పేరు పెట్టి పిలిచాడనుకోండి, అది బాగానే ఉంటుంది. రాను పెద్ద అయ్యాక కూడా సినిమాల్లో చూపించినట్టుగా పేరు పెట్టి తండ్రిని పిలిస్తే అసహ్యంగా ఉంటుంది. కాబట్టి తల్లి ఎప్పుడు తండ్రిని మీరు, నాన్నగారు మీరు, తాతగారు మీరు అని చెప్పాలి అనే విషయం తల్లి చెప్పాలి. నన్ను మాత్రం నువ్వు అను, నన్ను అమ్మగారు అనక్కర్లేదు, నువ్వు అను అని నేర్పించాలి. అప్పుడు సుఖస్థానం ఎవరిదండి? తండ్రిది. ఆయన ఉన్నాడు, నాకు భయం లేదు అంటాడు ఆ బిడ్డ. అన్న తమ్ముడు సుఖస్థానాలు అని తెలిసాయి. అసలు ప్రపంచంలో మొదటి సుఖస్థానమైన తల్లిని తండ్రిని ఇచ్చినవాడు ఈశ్వరుడే. శాస్త్రం గుడికి ఎందుకు వెళ్ళాలని చెప్పిందంటేనండి, ఒక ఆయన కంటికి కనబడక గొప్ప ఉపకారం చేస్తున్న ఆయనని మనకు ఒకసారి చూడాలనిపిస్తూ ఉంటుంది కదండి. అంటే మన కంటికి కనిపించకుండా ఆయన ఎన్నో పనులు చేస్తున్నాడు, ఎన్నో చేయిస్తున్నాడు మన కోసం. ఎంతో గొప్ప గొప్ప విషయాలన్నీ జరిగేటట్టుగా, మనకు గొప్ప పేరు వచ్చేటట్టుగా, మనకి గొప్ప భక్తి వచ్చేటట్టుగా చేస్తున్నాడు. ఆయన ఎవరు అన్నది మనకి చూడాలనిపిస్తుంది. ఎవరు అసలు పరమేశ్వరుడు ఎలా ఉంటాడు ఏమిటి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. దేవుడు అనేవాడు ఉన్నాడా, ఎలా ఉంటాడు, ఈ మూర్తి ఇలా ఉంది, ఇలాగే ఉంటాడా అన్న విషయం మనకి తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని చేసిన పరమేశ్వరుడు అమ్మ కడుపులో పడుకోబెట్టి ఊపిరిపోసి అమ్మ కడుపు గోడ తగిలి ఉపశాంతిని పొందేటట్లు చేసిన వాడు, నాన్నగారి వేలు అందించి మనకు విద్యనిచ్చిన వాడిని చూడాలని అనిపిస్తే అప్పుడు గుళ్ళోకి వెళ్ళి నించోవడం ఒకలా ఉంటుంది, ఆ భావన లేకుండా వెళ్ళడం ఇంకోలా ఉంటుంది. ఒక విధమైన ఉద్వేగం ఉంటుందండి. అందుకే అన్నమయ్య గారు పాటలో చాలామంది వినే ఉంటారు. గురు తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. అంటే కనపడకుండా చేసేవాడు దొంగ. ఊపిరి తీయిస్తాడు, తిన్నది జీర్ణం చేసి శక్తిని ఇస్తాడు, మేధాశక్తిని ఇస్తాడు, బిడ్డల్ని ఇస్తాడు, కానీ కనపడ్డు. తన గురించి చెప్పిస్తాడు, తాను కనపడడు. ఒక్కసారి కళ్ళకి సాకారంగా కనపడమని ఏడ్చాడు. అలాంటివాడు గుళ్ళో ఉన్నాడని తెలిసి వెళ్ళి ఇన్ని చేసిన వాడు ఇక్కడే నక్కి కూర్చున్నాడని వాడిని చూసినప్పుడు ఎంతో ఉద్వేగం, ఆనందం, సంతోషం కలిగి రోమాంచితమై ఆ భావోద్వేగంలో కన్నుల వెంట నీరు కారుతూ ఉంటే, అలా నోటమాట రాక చూస్తుండిపోతే, పూజ నిలిచిపోతే ఆనాడు నిజంగా పూజ చేసినట్లు. ఆ భావోద్వేగం జీవితంలో కలగకపోతే ఆయన ఉపకారం స్మరణకు అందలేదు, కృతజ్ఞతతో కూడిన బతుకు అని గుర్తు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆయన ఇవ్వాలండి. ఈ ప్రశ్న వెయ్యగా వచ్చే వైరాగ్యం నీటి చుక్క వలె రాదు, వస్తే హఠాత్తుగా ఒక ప్రవాహం వలె వచ్చేస్తుంది. ఇంగ్లీష్లో చెబుతూ ఉంటారు, వైరాగ్య డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ లైక్ ఎన్ ఓషియన్ అని.
మహాసముద్రం వల్లే వస్తుందంటారు. అది రావాలంటే శాస్త్రం ఉండాలి, గురువు ఉండాలి. ఆ బోధ పడగా 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 రాతిలో నుంచి మూర్తిని తీసుకువచ్చిన శిల్పి దాన్ని గౌరవంగా చెక్కాడు. ఆ బండని ఎక్కి కూర్చుని చెక్కుతాడు. కళ్ళు చెక్కేటప్పుడు చిన్న ఉలితో జాగ్రత్తగా చెక్కుతాడు. దాన్ని జలదివాసం, పుష్పదివాసం అన్నీ అయిపోయాక చెవి దగ్గర చిన్న బొడిపు ఉంటుంది. నిచ్చెన వేసుకుని చెక్కమనంటే అది జలనివాసం, పుష్పాదివాసం అంటే మూర్తిని ప్రతిష్ఠించేసి పూజ అది చేసేసిన తర్వాత చెవి దగ్గర ఏదో చిన్న బొడుపులాగా కనిపించింది, ఆ రాయి చెక్కేస్తే ఇంకా అందంగా ఉంటుంది అని చెప్పి ఎవరైనా అంటే ఆయన నిచ్చెన వేసుకుని గబగబా ఈ శిల్పి వెళ్ళేసి ఆ శిల్పాన్ని చెక్కేయడు. అది ఈశ్వరుడయ్యా బాబు, అలా ముట్టుకోకూడదు, అది శిలగా ఉన్నప్పుడే ముట్టుకోవాలి, ఇంకా ఈశ్వరుడు ప్రతిష్ఠ చేసేసాక ముట్టుకోకూడదు అంటాడు. కాబట్టి దాన్ని శిల అనడు, ఈశ్వరుడు అంటాడు. గురువు అంటే ఒక్కొక్క పెచ్చు ఊడగొడతాడు. శిల్పి కొట్టిన చోటే కొట్టవలసి ఉంటుంది. గురువుగారు చెప్పే ప్రవచనాలకు పునరుక్తి దోషం ఉండదు. చెప్పిందే చెప్పారనకూడదు, కొట్టిన చోటే కొట్టవలసి ఉంటుంది. కాబట్టి కొన్ని కొన్ని ప్రవచనాలకు వెళ్ళినప్పుడు కొంతమంది మహానుభావులు చూడండి, చెప్పిందే చెప్తూ ఉంటారు. రామాయణంలో ఇలా జరిగింది అన్నప్పుడు ఏదో ఒక పురాణం చెప్తూ కూడా రామాయణంలోకి వెళ్ళిపోయి హనుమ ఇలా చేశారు, సీతమ్మ తల్లి ఇలా చేసింది, రామయ్య తండ్రి ఇంత ధర్మంగా నడిచాడు. కాబట్టి ఆ విషయాలు చెబుతూనే ఉంటారు. ఎందుకని చెప్తారు? రాయి ఎలా అయితే ఒకే చోట కొట్టగా శిలగా మారి అది పరమేశ్వరుడుగా అయిపోయిందో, శిల కాస్త శిల్పంగా మారిపోయి పరమేశ్వరుడు అయిపోయిందో, ఈ గురువులు కూడా చెప్పినదే చెప్పి ఎక్కడైనా మనుషుల్లో మార్పు అనేది వస్తుంది కదండి. 10 సార్లు ఒకే మాట చెప్తూ ఉంటే అవును నిజమేనేమో, చూసారా భ్రమరం తాను తిరుగుతూ వేరే పురుగును కూడా, చిన్న కీటకాన్ని కూడా భ్రమర అరిచేటట్టు చేస్తుంది అని చెప్పుకుంటూ ఉంటాం మనం. అలాగే మనం 10 సార్లు ఒకే మాటని ఈ రకంగా చేస్తే బాగుంటుంది. పూజ ఇలాగే చెయ్యాలి. పూజ చేసేటప్పుడు దృష్టి అంతా భగవంతుడి మీదే పెట్టుకోవాలి. నోటితో పలికే నామం, చేత్తో వేసే పువ్వు, మనస్సులో ఆయన యొక్క ఆ నామాని యొక్క అర్థాన్ని అన్నీ 3 ఒకేసారిగా పడాలి అని అంటే 108 నామాల్లో కనీసం 8 నామాలైనా మనం అలా చెప్పగలిగితే చాలు, పరమేశ్వరుడు సంతోషిస్తాడు. కాబట్టి కొట్టిన చోటే కొట్టగా చక్కగా అందులోంచి అభిషేకం పొందడానికి అందమైన మూర్తి బయటకు ఎలా వస్తుందో, గురువు కూడా చెప్పిందే చెప్పి శాస్త్రాన్ని ఆ శిష్యులకి ఇస్తే వాళ్ళు కూడా అందమైన శిష్యులుగా, అందమైన మనుష్యులుగా మారుతారు. అసలు గురువుని శాస్త్రాన్ని ఎవరివ్వాలండి? నమస్సంభవేచ మయోభవేచ నమశంకరాయ చ నమస్కరాయ నమశివాయ చ శివతరాయ చ అంటుంది వేదం. సమస్త సుఖాలకు కారణమైన శంభుదేవుడే వైరాగ్య సుఖాలకు కారణమవ్వాలి. ఒకానొకప్పుడు ఆయన ఈశ్వర మాకు వైరాగ్యం, ఆత్మజ్ఞానం తెలియాలి అంటే చెట్టు కింద కూర్చుని వీరాసనం వేసుకుని చిన్ముద్ర పట్టాడండి. ఆయనే దక్షిణామూర్తి గారు. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే అన్నారు. అలా చిన్ముద్ర పడితే సనకసనందనాలకు అర్థమైంది. ఆ యుగంలో విశ్వామిత్రుడు యాగం చేసేటప్పుడు రాక్షసులు వేరుగా ఉన్నారు, వాళ్ళు వచ్చి యాగం పాడు చేస్తారని రాముడికి చెప్పాడు. కలియుగం వచ్చేసరికి రాక్షసులు ఎక్కడో ఉండరు, మనలోనే మనతోటే తిరుగుతూ మన చుట్టూరానే ఉంటూ ఫ్యాంటు షర్ట్లు చీరలు కట్టుకుని ఉంటారు. కామ క్రోధచ్చ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అన్నారు. అంటే మనుషులుగా ఉండేటటువంటి రాక్షసులకి భయపడడం ఒక వంతు, మనలో ఉండేటటువంటి రాక్షసులకి భయపడడం ఇంకో వంతు. జ్ఞానం కలిగి ఆ శత్రువులు పోవాలంటే ఆయన దక్షిణామూర్తిగా చెట్టు కింద కూర్చుని జ్ఞానబోధ చేసినప్పుడు సనకసనందనాదులు ఉన్న స్థాయిలో కలియుగంలో భక్తజనం లేరు. అక్కడ ఎంత మౌనంగా ఉన్నాడో అక్కడ అంత మాట్లాడడానికి రావాలి. కాబట్టి కామ క్రోధాలు, మద లోభాలు ఇలాంటివన్నీ కూడా మనలో ఉండేటటువంటి రాక్షసులే. కాబట్టి మౌనంగా అన్నాడానికి ఇక్కడ అంత మాట్లాడడానికి రావాలి అంటే ముక్తామౌనం వటవిటపినో మూలంతో శంభోమూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అన్నారు. చెట్టు కింద కూర్చుని జ్ఞానబోధ చేసిన ఆయన కూర్చుంటే కుదరదు, లేచి నడవాలి. శంకర భగవత్పాద రూపంలో ఆ సేతు హిమాచలం నడిచారు. ఆ శంభుమూర్తి దక్షిణామూర్తిగా ఎంత మౌనంగా కూర్చున్నారో శంకరాచార్యుల వారు అంతగా వాదించారు. ఆయన ఎంత మౌనంగా వ్యాఖ్యానం చేశారో శంకరాచార్యుల వారు అన్ని వ్యాఖ్యానాలు, స్తోత్రాలు, ప్రకరణ గ్రంథాలు ఇచ్చారు.
ఆయన ఒకచోట కూర్చుంటే ఈయన ఇల్లిల్లు ఆసేతు హిమాచల పర్యంతరం తిరిగారు. ఆయన ఆత్మారాముడిలా నిలబడితే నాకు భిక్ష పెట్టిన ఆవిడల్లా మా అమ్మే అని ఆర్యాంబని వదిలిపెట్టి ఇళ్ల ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అని తిరిగారు కనుక శాస్త్రం అందింది మనకి. శంభుదేవుడు శంకరాచార్యులుగా పుట్టి ఉండకపోతే వేద ప్రమాణం నిలబడేది కాదు. కాబట్టి శంకర విజయాలలో వర్ణన చేస్తారండి. బాగా ఉంచుకుని నిలబడడం కూడా రాని ఒక చిన్న లేగదూడని ఆడుకుంటూ ఉండగా చుట్టూ 25 వేట కుక్కలు చేరి నాలుకలు చాపి కూరలు చాపిస్తుంటే పారిపోవడం కూడా రాని ఆ దూడని అన్ని వైపుల నుంచి కొరకడానికి సిద్ధంగా కూరలతో నోళ్లు తెరుచుకున్న వేట కుక్కలను తరమడానికి ఒక యోధుడు కర్ర పట్టుకుని వచ్చి నిలబడి ఆ ధేనువుని రక్షించినట్లుగా సత్యదండం చేతపట్టి ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటించి ఆ వైదికవాదాలను ఖండించి వేద ప్రమాణం నిలబెట్టి వేదాంతర్గతమైన అద్వైత స్థితి పొందడానికి జీవం పోసి మనకు భక్తి జ్ఞానం కర్మ నేర్పి ఎన్నో దేవాలయాలలో చక్రస్థాపన చేసి కుంభాభిషేకాలు చేసి అనేక సాంప్రదాయాలను పునరుద్ధరించి అయినటువంటి మళ్ళీ అవైదికవాదాలు భారతదేశంలో ప్రవేశించకుండా తూర్పున గోవర్ధనంలో జగన్నాథపీఠం, పడమర ద్వారకలో కాళికాపీఠం, ఉత్తరాన బద్రికాశ్రమంలో జ్యోతిపీఠం, దక్షిణాన శృంగగిరిలో శారదాపీఠం అని 4 పీఠాలను ఏర్పాటు చేసి 32 సంవత్సరాల వయసులో కంచిపీఠాన్ని అధివసించి జగద్గురువై మహానుభావుడైనటువంటి శంకరాచార్యుల వారు శృతి స్మృతి పురాణ ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని ఏ మహానుభావుడి పాదాలకు నమస్కరిస్తే స్మృతి శృతి పురాణాలు అయోమయం లేకుండా భాషిస్తాయో అటువంటి జగద్గురువై లోకరక్షణ చేయడానికి శాస్త్రాన్ని అందజేయడానికి భూమి మీదకి దిగి వచ్చిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులుగా శివుడు వచ్చి ఉండకపోతే వేదం శాస్త్రం అందేవి కాదు. వేదం శాస్త్రం ఇచ్చినవాడు శంభుదేవుడే. వాటిని ప్రజలకు గురు రూపంలో అందించినవాడు గురు రూపంలోనే ఉన్నటువంటి శంభుదేవుడు. నమ సంభవేచ మయోభవేచ నమ శంకరాయచ నమస్కరాయచ నమ శివాయచ శివతరాయచ. జ్ఞానమిచ్చే గురువుగా శంకరాచార్యులే వస్తున్నారు. శంకరాయచ అంటే శంకరులు అని ఎలా చెప్పగలరు? రుద్రాధ్యాయం యజుర్వేదంలో మంత్రంలో నమ కపర్ధినేచ లుప్తకేశాయచ అని ఒక మాట ఉంది. కపర్ధినే అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడని అర్థం. లుప్తకేశాయచ బోడిగుండితో ఉన్నవాడంటే అలా ఉన్న శివుణ్ణి ఎవరూ చూడలేదు, ఎక్కడా లేడు కదండి. శంకరాచార్యుల వారే బోడిగుండితో ఉన్న శివుడు. శివుడు శంకరుడుగా వచ్చాడు. ఆయన వలననే జ్ఞానం అందుతుంది. ఆయనే వచ్చాడని చెప్పగలిగిన దక్షుడెవరు? భాస్కర రాయలు అనేవారు ఆయన అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన మహానుభావుడండి. ఆయన లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేస్తాననలేదు. అమ్మవారే నువ్వు లలితకి భాష్యం చేయమని ఆయనను అడిగింది. ఆయన అమ్మ అప్పు ఉన్నవాడు భాష్యం చేయకూడదు కదా, నాకు కొద్దిగా అప్పు ఉందమ్మా అన్నారు. మరునాడు పూజామందిరిలో కూర్చునేటప్పటికీ అప్పు తీర్చేసిన పత్రం అక్కడుంది. ఆయన లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేస్తే ఆయనని ఎలాగైనా విమర్శ చేయాలని కొంతమంది పండితులు గంగాతీరం చేరి ఆశ్రమంలో ఉండగా వెళ్ళి లలితా సహస్రంలో చతుష్టష్టి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉంది కదా, 64 కోట్ల మంది యోగినులు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు కదా, వాళ్ళ పేర్లేమిటి అని అడిగారు. ఆయన అలాగే చెబుతాను, సాయంకాలం గంగానది ఒడ్డుకి సంధ్యావందనం చేసుకుని వచ్చి కూర్చోండి అన్నారు. ఇది ఇక్కడ వాళ్ళు అడిగింది ఎలా ఉంటుందంటే చక్కగా అన్నీ తెలిసిన వాడిని ఏదో రకంగా ఇబ్బంది పెడదాం అన్నట్టుగా. చూడండి కొన్నిసార్లు ఏదో యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది అని చెప్పారు అనుకోండి, ఏ సంవత్సరంలో జరిగిందో ఏమిటో అన్నీ టూకీగా చక్కగా చెప్పేశాడు అనుకోండి, దానిని వెటకారంగా ఆ యుద్ధంలో చేసిన వాళ్ళ పేర్లు ఏమిటి చెప్పండి అని అడిగితే అది ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, తవ్వి ఇంకా వాళ్ళని ఏదో రాని వాళ్ళగా పేర్కొనాలి అన్నట్టుగా చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో చాలామంది చూసే ఉంటారు. పంచపాండవులు 5 వాళ్ళ పేర్లు 5 పేర్లు చాలామందికి తెలుసు, కానీ కౌరవులు 100 మంది, వాళ్ళ పేర్లు తెలియడం గొప్ప అని కౌరవుల పేర్లన్నీ కూడా వరుసగా వాట్సాప్లో పంపించేస్తున్నారు. ఎందుకండి అంత దుష్టుల పేర్లు మనం తలుచుకున్నందువల్ల మనకి ఏమైనా వస్తుందా? లేని పాపం చుట్టుకుంటుంది తప్పితే. అనవసరంగా వాళ్ళు
అటువంటి వాళ్ళని, మంచి చేయని వాళ్ళని, చెడుగా ఆలోచించే వాళ్ళని, చెడు పనులు చేసే వాళ్ళని మనం తలుచుకున్నా, వాళ్ళ పేర్లు చెప్పుకున్నా ఏంటి లాభం? ప్రతిరోజు రామ 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 అనుకుంటే వచ్చే పుణ్యం రావణ 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 అనుకుంటే వస్తుందా? రాదు. కాబట్టి ఈ వాట్సాప్ల్లో పెట్టేవాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఏదేమిటో పెట్టేస్తూ ఉంటారు. ఒక చోట ఎవరో ఒకళ్ళు పెట్టారనుకోండి ఒక గ్రూపులో, అది అన్ని గ్రూపుల్లోనూ అంతమందికి చెప్పేస్తూ ఉంటారు. ఏదో సరదాగా ఒక జోకు ఏదో అలాంటివి వచ్చాయంటే పర్వాలేదు. రావణాసురుడి యొక్క కౌరవుల యొక్క పేర్లు ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి 100 పేర్లు ఇస్తున్నాం, నేర్చుకోండి, తెలుసుకోండి అని ఇవ్వడం. తర్వాత ఈ మధ్య చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే ఒకానొక దేవుడి పేరు చెప్పడం, ఆయన అసలు దేవుడే కాదు కాబట్టి వాళ్ళని పూజించకూడదు, ఆ విగ్రహాలు తీసేస్తున్నారు అని ఒకళ్ళు దానికి మెసేజ్ పెట్టడం, ఆ మెసేజ్కి అలా కాదు ఆయన దేవుడే ఇలా అన్నాడు అలా అన్నాడు అని ఇంకొకళ్ళు దానిని విపులంగా విశదీకరించడం బాగానే ఉంది. కానీ అయోమయంలో ఉండేటటువంటి భక్తులకి జనాలకి ఏమవుతుందో తెలుసా అండి? ఈయన దేవుడు అనుకోవాలా, ఫలానా ఆయన చెప్పాడు కాబట్టి దేవుడు కాదనుకోవాలా అనే మీమాంసలో పడిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి పెట్టేటప్పుడు ఒక్కటికి 2 సార్లు ఆలోచించుకుని పెడుతూ ఉండండి. ఎందుకంటే మనుష్యులని, వాళ్ళ మనస్సుల్ని పాడు చేసేటటువంటి మెసేజ్లు మనం ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళకి పెట్టకూడదు. కాబట్టి వీళ్ళందరూ ఏమడిగారు? లలితా సహస్రంలో ఉన్నటువంటి 64 కోటి యోగిని గణసేవిత అన్నారు కాబట్టి 64 కోట్ల మంది యోగినుల అమ్మవారిని సేవిస్తూ ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్పండి అని అడిగారు. ఆ రోజు సాయంత్రం గంగానది ఒడ్డుకి సంధ్యావందనం చేసుకుని వచ్చి కూర్చోండి అన్నారు. కుంకుమానంద స్వాముల వారిని ఆ రోజుల్లో ఒక మహాపురుషులు ఉండేవారు. ఆయన వారితో భాస్కర రాయల వారితో పరాచికాలు ఏమనుకుంటున్నారు ఆయనంటే, చూడండి ఆయన శక్తి ఏమిటో తెలుస్తుంది అన్నారు. అందరూ సంధ్యావందనం చేసుకుని గంగ ఒడ్డుకి వచ్చి కూర్చున్నారు. భాస్కర రాయల వారు కూడా సంధ్యావందనం చేసి పరదేవతని ప్రార్థన చేశారు. అమ్మా, 64 కోట్ల యోగినులు నిన్ను పరివేష్టించి ఉంటారు, వాళ్ళ పేర్లు అడుగుతున్నారమ్మా అని నమస్కరిస్తే సింహాసనారూఢై లలితాదేవి ఆకాశంలో కూర్చున్నది. ఆవిడ అలా కూర్చుంటే ఒక్కొక్క యోగినిగా 64 కోట్ల యోగినులు ఆకాశంలో నిలబడి వాళ్ళ పేరు, వాళ్ళు చేసే పనులు పరిచయం చేసుకున్నారు. అటువంటి వాడు భాస్కర రాయల వారు, సామాన్యమైన వాడు కాదండి ఆయన. కాశీపట్టణంలో విశ్వేశ్వరాలయం ఎదురుగుండా ఉన్న ఆలయంలో లోపలికి వెళ్ళగానే కుడి చేతి పక్క మెట్లు కిందకి దిగితే శ్రీ చక్రేశ్వర లింగం అని ఒక శివలింగం ఉంటుంది. దాన్ని లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేసిన తర్వాత భాస్కర రాయల వారు ప్రతిష్ఠ చేశారు. మహానుభావుడు పరాశక్తి అనుగ్రహం పొంది అన్నీ భాషించిన ఆయన విష్ణు ధర్మోత్తరం అని ఒక గ్రంథం రాశారు. లుప్తకేశాయచ అని చెప్పారు. నోటి మాటగా అందులో చెప్పింది కాదు, బోడిగుండుతో శివుడే శంకర భగవత్పాదులు, గురువు ముందు ఉంటే తప్ప శివుడు తెలియదు అన్న విషయాన్ని ఆయన చెప్పారు. అందుకని నమశంకరాయచ నమశంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ అని వేదం అలా చెప్పింది. ఆ వరుస క్రమం అలాగే ఉంటుంది. శాస్త్రం, గురువు సుఖాలను పాడు చేయరు. గురువు మనం ఏది పొందాలని కోరుతాడంటే ఈ సుఖం సుఖమా అన్న వైరాగ్య సుఖం పొందేందుకు తగిన బోధ మనకి చేస్తాడు. సుఖస్థానాలతో తాదాత్మ్యం పొందాలి. ఆ వైరాగ్య దృష్టి శాస్త్రం వలన ఏర్పడి ఒక్కలా ఉండగలిగిన స్థితి గురుబోధన వలన సంక్రమిస్తుంది. వైరాగ్య సుఖం ఏర్పడితే సంఘం పోతుందండి. జ్ఞానాగ్ని కర్మదగ్ధానాం, భక్తి వైరాగ్యాలతో కూడిన కర్మాచరణ చేత నిరంతరం ఈశ్వరుని తలుపులలో నిలుపుకున్న కారణం చేత ప్రాణోత్క్రమణ సమయంలో ఈశ్వరుని మీద దృష్టి నిలబడుతుంది. కాబట్టి మనం వైరాగ్య సుఖం ఏర్పడి సంఘం పోతుంది కాబట్టి పరమేశ్వరుడి పాదాలను పట్టుకుని మనకి కూడా అటువంటి అనుభూతి కావాలి, అటువంటి పుణ్యాన్నే సంపాదించుకోవాలని ఆ పరమేశ్వరుని మనసా వాచా కోరుకుంటూ మనం ఈ శంభుః అనే నామం యొక్క అర్థాన్ని ఇంకొంత విపులంగా రేపటి పారాయణంలో తెలుసుకున్నాం. ఓం నమః పార్వతీపతియే, హర హర మహాదేవ, శంభో శంకర.